56 రకాల వంటకాలేక ప్రేమతో పెట్టే ఒక ముద్ద. నీవు ఆ ద్వారకాధీశుడు చరిత్రను మార్చే ఒక పరీక్ష పెట్టబోతున్నాడు. హస్తినాపుర యువరాజు బంగారు పళ్ళేలను సిద్ధం చేశాడు. కాని ఆ ఆహారంలో రుచి లేదు. కేవలం అహంకారపు వాసన మాత్రమే ఉంది. కృష్ణుడు చిరునవ్వు నవ్వి వెనుదిరిగాడు. రాజభవనపు తలతలను వదిలి ఆయన ఒక చీకటి సందు వైపు సాగిపోయాడు. ఎక్కడ ఆ భవ్యమైన భవనం? ఎక్కడ విదురుడి ఈ చిన్న గుడిసె? ఇక్కడ ధనం లేదు. కేవలం భక్తితో నిండిన హృదయ స్పందనలు మాత్రమే ఉన్నాయి. వాకిట సాక్షాత్తు ఆ పరమాత్ముడు నిలబడి ఉన్నాడు. విదురుడి కళ్ళను నీళ్లు సుడులు తిరిగాయి. మాటలు గొంతులోనే ఆగిపోయాయి. కంగారులో విదురుడు అంతా మర్చిపోయాడు. భగవంతుడికి కూర్చోవడానికి ఒక పాత చాప వేసి పండ్లు తీసుకురావడానికి పరిగెత్తాడు. భక్తి పారవశ్యం చూడండి. విదురుడు అరటిపండు లోపలి భాగాన్ని పారేసి కృష్ణుడికి తొక్కలను తినిపించసాగాడు. కృష్ణుడు మౌనంగా ఆ తొక్కలను తింటూనే ఉన్నాడు. ఆయనకు అవి ఏ దివ్య ఫలం కంటే కూడా మధురంగా అనిపించాయి. అకస్మాత్తుగా విదురుడి భార్య అరిచింది. మీరు ఏం చేస్తున్నారు? విదురుడు తన తప్పు తెలుసుకుని వణికిపోయాడు. వారు వెంటనే సాధారణమైన తోటకూర వంటకాన్ని వడ్డించారు. కృష్ణుడు దానిని అమృతంలాగా ఆరగించాడు. కృష్ణుడు అన్నాడు, విదురా, దుర్యోధనుడి విందు ఎండిపోయినట్లుంది. ఎందుకంటే అందులో ప్రేమ లేదు. నీ ఈ కూర ఈ విశ్వంలోనే గొప్ప భోజనం. నీ భక్తిలో ఆ నిజాయితీ ఉందా? గుర్తుంచుకో, దేవుడు ధనవంతుడి పెట్టెను కాదు, పేదవాని మనసును చూస్తాడు. 56 రకాల వంటకాలేక